భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య దర్శనం కోసం విచ్చేసి భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో మంగళవాయిద్యాల సప్తస్వర నాదాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి గర్భగుడి చేరుకుని స్వామివారిని నమస్కరించి ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో పాటు పసుపు, కుంకుమ, చందనం, పన్నీరు వంటి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పార్చన, నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులంతా జై సీతారాం నినాదాలతో మారుమోగించారు. అభిషేకం ముగిసిన తర్వాత ఆలయ ఏఈఓ మంత్రికి తీర్థప్రసాదం, సీతారాముల వారి కుంకుమ, అక్షింతలు అందజేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ భద్రాచలం లాంటి పవిత్రమైన క్షేత్రంలో దైవ దర్శనం లభించడం జీవితంలో ఒక విశేషమైన అవకాశమని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందాలన్నారు. అలాగే ఆయన భద్రాచలం ఆలయ సౌకర్యాల అభివృద్ధి, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి అక్కడ సిబ్బందితో సౌకర్యాలు, అవసరాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని చందు, అబ్బినేని శ్రీనివాస్, చిట్టిబాబు, శ్రీకాంత్, ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఇంత నమస్కారం చేసుకోండి. మనసులో శ్రీమాత అమ్మవారు దర్శనం చేసుకుని మహాలక్ష్మి అమ్మవారి చిత్రపూజాలుగా ఉన్నారు. మొదలురాటు మీరు ఉత్సవమూర్తి అమ్మవారు నమస్కారం చేసుకోండి. భద్రా శ్రీరామ గోవింద. भद्रे फल भक्ण भंबा
చూడండి